ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వినుకొండలో ఈ నెల 21న సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్ల సమీక్ష. కోటప్పకొండ రహదారులను విస్తరించాలి. సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన నవతరం పార్టీ అధినేత సుబ్రహ్మణ్యం. కోటప్పకొండ ఉత్సవాలకు వెళ్లొస్తూ బైక్ పై నుంచి పడిన అనిల్ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స. గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం. భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు నమాజ్ చేయనున్న ముస్లింలు. అన్నా క్యాంటీన్ అల్పాహారంలో రాగి ఇడ్లీ ప్రవేశపెట్టిన సర్కార్, హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. రోగులను అడిగి వైద్యం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. సరైన సమయానికి డాక్టర్లు వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై వైద్యులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోగులెవరూ ఇబ్బందులు లేకుండా ఉండాలని, సమయానికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. నేను మీ ఎండీతో మాట్లాడతాను ఎలా చేయాలి. కోటప్పకొండ రహదారులు విస్తరణ కోసం సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖలు రాసినట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఏట కోటప్పకొండ వద్ద ట్రాఫిక్ నిలిచిపై లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పండుగ సందర్భంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రహదారుల విస్తరణ కోసం తగు చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రావు సుబ్రహ్మణ్యం కోరారు. ముఖ్యంగా చిలకలూరుపేట నుండి కోటప్పకొండ వరకు, నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు, పెట్లూరివారిపాలెం నుంచి కోటప్పకొండ వరకు 6 వరుసల రహదారులు నిర్మించాలని లేఖలో పేర్కొన్నారు. ఇమెయిల్, రిజిస్టర్ పోస్టు ద్వారా లేఖను పంపినట్లు మీడియాకు తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నవతరం పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖని రాసి వారికి ఈమెయిల్ ద్వారా, అట్లనే ట్విట్టర్ ద్వారా, వారికి పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. అపాయింట్మెంట్ దొరికిన తర్వాత బై హ్యాండ్ కూడా కలిసి వారికి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న మహాశివరాత్రి టైంలో మనం కోటప్పకొండ దగ్గర ఏ విధంగా జరిగిందో మనం చూసాం. పల్నాడు మరి ఈ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి దేవస్థానం కోటయ్య స్వామి, త్రికోటేశ్వర స్వామి దేవస్థానం. అక్కడ మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు, సుమారు 10 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి ఒక పెద్ద రాష్ట్ర పండుగ జరిగేటువంటి సందర్భంలో మరి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవటం, ట్రాఫిక్ ఇబ్బందులు, ఇవన్నీ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మరి నవతరం పార్టీ నుండి ఏం విజ్ఞప్తి చేశామంటే,
నరసరావుపేట నుండి కోటప్పకొండ వరకు, పెట్లూరి వారిపాలెం నుండి కోటప్పకొండ వరకు, చిలకలూరుపేట నుండి కోటప్పకొండ వరకు ఏవైతే రహదారులు ఉన్నాయో ఈ రహదారులు 6 లైన్ల రహదారులుగా విస్తరణ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి లేఖలో నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే ప్రభలు వెళ్ళే టైంలో మరి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. అట్లానే భక్తులు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు. అట్లానే సబ్లింక్ ఉన్నటువంటి కొన్ని విలేజ్ రోడ్స్ ఉన్నాయి. ఎందుకంటే నరసరావుపేట నుంచి కొండకావూరు వైపు వెళ్ళే రోడ్డు, తర్వాత మరి అవిసాయపాలెం నుండి కోటప్పకొండ వెళ్ళేటువంటి రోడ్డు, ఇట్లా కొన్ని కనెక్టివిటీ రోడ్స్ను కూడా డబుల్ రోడ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ తక్షణమే మరి ఈ చర్యకి మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి ఈరోజు లేఖలో వారికి వివరించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మంది కమిటీలను ప్రభుత్వం SRR ఏజెన్సీ ద్వారా నియమించింది. నెలకు 15,000 వేతనం నిర్ణయించింది. విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకు ₹1 కూడా జీతం అందక వారి జీవితాల్లో అంధకారం నెలకొందని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 15,000 ఇచ్చే జీతభత్యంతో 8,000 నుంచి 10,000 వరకు వస్తున్నాయని పనిచేస్తున్న బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. సర్వీస్ ఛార్జీల పేరుతో సగం జీతం కోతలు విధించడం ఏమిటని నాయక్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన సుమారుగా 250 మంది కుక్లని SRR అనే ఏజెన్సీ ద్వారా తీసుకోవడం జరిగింది. వారి జీతభత్యం కూడా 15,000కి నిర్ణయం చేయడం కూడా జరిగింది. కానీ కోతలు విధిస్తూ సుమారుగా 8,000 నుంచి 10,000 ఇస్తున్నారంటే వారి యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి చాలా దీనంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి వారికి కేటాయించినటువంటి జీతభత్యం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఆఫ్కా సంస్థను తొలగించి SSR సంస్థకి కట్టబెట్టారు అంటే దానిలో చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు దాగి ఉన్నాయని చెప్పేసి దీన్ని ఛేదించాల్సిన అవసరం ఆవశ్యకత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు సక్రమంగా ఇవ్వక కోతలు విధిస్తున్న ప్రభుత్వం సుమారుగా మరొక 1,400 మందిని సిబ్బందిని తీసుకుంటామని చెప్పేసి చెబుతా ఉన్నారు. కాబట్టి ఉన్నవారికి జీతభత్యాలు ఇవ్వలేని వ్యక్తులు మరో 1,400 మందికి ఏ విధంగా మీరు ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మీరు జీతభత్యాలు నిర్ణయించారో ఖచ్చితంగా ఆ దిశగా జీతభత్యాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జేఈఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1 ఫలితాల్లో వికాస్ స్కూల్ VIIT విద్యార్థి 99.9% తో ఘన విజయం సాధించారు. ప్రకటించిన 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాలలో వికాస్ స్కూల్ VIIT క్యాంపస్ కు చెందిన విద్యార్థి బాలసాయిరాం 99.9% సాధించి చిలకలూరుపేట పట్టణంలో టాపర్ గా నిలిచారు. బాలసాయిరాం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వికాస్ స్కూల్ VIIT క్యాంపస్ లో విద్యాభ్యాసం చేసి అనంతరం ఇంటర్మీడియట్ విద్య కోసం భాష్యం కళాశాలలో CCO బ్యాచ్ లో 100% ఫీజు కన్సెషన్ తో ప్రవేశం పొందాడు. తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.9% సాధించడం ద్వారా పట్టణంలో అత్యధిక పర్సెంటేజ్ నమోదు చేశాడు. ఈ విశిష్ట విజయంపై వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ బాలసాయిరాంను ప్రత్యేకంగా అభినందించి అతని కృషి పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు. ఎడ్లపాడు మండలం కారుచోర్ల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు టీవీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తగు సూచనలు సలహాలు చేశారు. పూత పింద మీద ఉన్న శనగ పంటలో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు చొప్పున పొటాషియం నైట్రేట్ మల్టీకే లేదా 13:0:45ను లీటర్కు 5 గ్రాముల చొప్పున పిచికారీ చేసినతో గింజ పూర్తిగా ఎగువ దిగుబడి వచ్చును. అలాగే శనగలో తుప్పు తెగులుతుందని అవకాశం ఉందని దీన్ని అరికట్టడానికి టిల్డ్ ఫ్రోహికోనజల్స్ ఎకరాకు 200 ml చొప్పున పిచికారీ చేసుకోవాలని, మొక్కజొన్న మిరప వంటి మొక్కలలో తక్కువ సమయంలో ఎక్కువ పొలంలో పిచికారీ చేయడానికి డ్రోన్ వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ మాట్లాడుతూ రైతు సోదరులందరూ తప్పనిసరిగా 11 అంకెల విశిష్ట రైతు సంఖ్యను కలిగి ఉండాలన్నారు. ఇలా ఉన్నవారికి ప్రభుత్వ పథకాలైన అన్నదాత సుఖీభవ, సీఎం కిసాన్, రైతుపై వ్యవసాయ పనిముట్లు, మట్టి పరీక్షలు, ఇతర కేంద్ర పథకాలు వర్తిస్తాయి. కావున రైతు సోదరులందరూ మీ సమీప రైతు సేవా కేంద్రం ద్వారా రైతు విశిష్ట సంఖ్యను పొందవలరు. రైతులు స్వయంగా కూడా విశిష్ట సంఖ్య కొరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ నాయకులు షేక్ సుప్రియ, రైతులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జేపంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన కమ్మ వెంకట అనిల్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శివరాత్రి సందర్భంగా కావూరులో ఏర్పాటు చేసిన ప్రభను చూడడానికి అనిల్ తన యూనికాన్ మోటార్ సైకిల్ పై వచ్చారు. వేడుకలు చూసి తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా లింగంగుట్ల వంతెన వద్దకు రాగానే గుర్తు తెలియని బస్సు ఆయన బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. బాధితుడి భార్య అనుష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట పట్టణంలో పాటి మీద వెంకటాచారి నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 11వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం అనంతరం నిర్వహించే 16 రోజుల పండుగ ఈ నెల 19వ తేదీన గురువారం రోజు రానుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ కోరుతుంది. సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాల్లో మంగళవారం నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల్లో నేటి నుంచి ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 19 గురువారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారని ఇప్పటికే ప్రకటించారు. బుధవారం నెలవంక నిర్ధారణ కమిటీ నెలవంక కనిపించినట్లు ప్రకటించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ నెల అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలతో పాటు ఢిల్లీలోని కేంద్ర కమిటీతో నెలవంక నిర్ధారణ కమిటీ చర్యలు జరిపి రంజాన్ నెల ప్రారంభంపై ప్రకటన చేయనుంది. అన్నా క్యాంటీన్ లో అల్పాహార మెనులో మరొక పదార్థాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఉదయం పూట టిఫిన్ సెక్షన్ లో ఇడ్లీ, రవ్వ ఇడ్లీతో పాటు రాగి ఇడ్లీని కూడా ప్రజలకు అందించాలని జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లతో పాటు చిలకలూరుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ లో రాగి ఇడ్లీని సరఫరా చేశారు. అల్పాహార ప్రియులు బుధవారం ఉదయం రాగి ఇడ్లీ తింటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నా క్యాంటీన్ లో అధునాతమైన వసతులతో క్వాలిటీ అల్పాహారాన్ని ప్రజలకు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మామూలు ఇడ్లీ కంటే రాగి ఇడ్లీ తిన్నాము. షుగర్, బీపీలు కంట్రోల్ అవడం కోసం, పెద్దవాళ్ళ కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు సురక్షితంగా చక్కగా చేస్తున్నాం. 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు కెవి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వెబ్సైట్ తో పాటు లిప్ యాప్, మనమిత్ర వాట్సాప్ నంబర్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. విద్యార్థుల పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీ లాంటి తప్పులుంటే వచ్చే నెలలో సవరణకు అవకాశం కల్పిస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మార్కుల మెమోలు జారీ చేసే వరకు విద్యార్థుల వివరాలను సరిచేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండలో పర్యటించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం జిల్లా కలెక్టర్లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం పర్యటనలో భాగంగా వినుకొండలోని ఎన్ఎస్పీ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న ప్రజావేదికను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలోనే ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన స్టాల్స్ ను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని, అక్కడికొచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో నిమగ్నమై పర్యటనలు విజయవంతం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో జిల్లా ఏరియా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ అధికారి నజీరా బేగం, ఆసుపత్రి సూపరింటెండెంట్ దయానిధి, ఏపీఎంఎస్ఐడిసి అధికారి హనుమంతరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మార్టిన్ లూథర్ విగ్రహం వద్ద బుధవారం మత సంస్కరణోద్యమం పితామహుడు మార్టిన్ లూథర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. విగ్రహ స్థాపకులు రెవరెండ్ ఫాస్టర్ మర్యాదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ మర్యాదాస్ మాట్లాడుతూ క్రైస్తవ లోకాలలో నిజమైన దేవుని దర్శించే మార్గం చూపిన దార్శనికుడు మార్టిన్ లూథర్ అన్నారు. ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి పాపును ఎదిరించి క్రైస్తవంలో సంస్కరణ చేసిన సాహసికుడు లూథర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల పెద్దలున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటనలో సభావేదిక వద్ద ఆకర్షణీయమైన స్టాల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో స్టాల్స్ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా DRDA ద్వారా 100 కోట్లు, మెప్మా ద్వారా 50 కోట్ల రుణాలు ఇప్పించాలని LDM కు సూచించారు. వినుకొండలో NSP గ్రౌండ్ లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రుణాల వితరణపై జిల్లాలో చేపడుతున్న అభ్యుదయ కార్యక్రమం, PM స్వానిధి, ROFR పట్టాల, వినుకొండ హార్టికల్చర్ హబ్ చర్యలు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగాలు ప్రజల నుండి విధంగా తడిపొడి చెత్తను వేరు చేసి చెత్త నిర్వహణ చేపడుతున్న విధానం, అమృత్ 2.0 పథకం, PHCలో అందుతున్న సేవలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో LDM రామ్ ప్రసాద్, DRDA PD ఝాన్సీరాణి, మెప్మా CM M పద్మజ, ఉద్యానవన వెంకట్రావు, PHC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానే మదర్ తెరెసా సూక్తిని ఆచరణలో చూపిస్తూ యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులు 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కర్ర సువార్త, తిప్పిగుడిసె జన్నమ్మ, చెల్లి వజ్రమ్మ, నూజెల్ల సుందరమ్మ, గుంటుపల్లి అనంతలక్ష్మి, గుంజి తిరుపతమ్మ వృద్ధులైన 6 కుటుంబాలకు 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచి బాబు, అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్, స్థానిక పాస్టర్ శ్యామ్, మాదాసు నిరీక్షణరావు, మనోహర్ పాల్గొన్నారు. జానాది గ్రామంలో నివాసం ఉంటూ వృద్ధాప్యం, పేదరికం, అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి చేతగా గ్రూప్ సభ్యులు చేస్తున్న సేవలను వారు అభినందించారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 26 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ, స్థానిక పాస్టర్ ప్రసన్నబాబు అభినందనీయులని అన్నారు. జాలాది గ్రామంలో గుంటుపల్లి అనంతలక్ష్మి అనేటువంటి ఈ వృద్ధురాలు భర్తను కోల్పోవడం జరిగింది. ఆవిడకి వృద్ధాప్యం తాలూకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఆవిడ ఉన్నటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులు వారు ఏదైతే మదర్ తెరీసా చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనేటువంటి సూక్తిని ఆచరిస్తూ ప్రార్థన మాత్రమే కాకుండా మరి 10 మందికి సేవ సహకరించాలి, 10 మందికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఈరోజు మరి 25 కేజీల బియ్యం, దాదాపు 28-29 రకాల నిత్యావసర సరుకులన్నీ కూడా ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి పంపిణీ చేయడాన్ని వారందరినీ అభినందిస్తూ ఉన్నా. అటువంటి మంచి కార్యక్రమాన్ని, మంచి గ్రూప్ని మరి నడిపిస్తున్నటువంటి జాన్ వెస్లీ గారిని, ఇక్కడ ఉండేటువంటి స్థానిక పాస్టర్ గారు ప్రసన్నబాబు గారిని కూడా అభినందిస్తూ ఉన్నా. మరి ఎంతోమంది మన కళ్ళ ముందు అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో చాలా అభినందనీయం. వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు. వినుకొండ పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లను పరిశీలించారు. ఫిబ్రవరి 21న పట్టణంలో జరగనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. వినుకొండ పట్టణంలో జరగనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్థానిక జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ స్థలాన్ని, NSP కాలనీ గ్రౌండ్ లో జరగనున్న సభాస్థలి, స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో బయోమెడికల్ వేస్ట్ స్టోరేజ్ గదిని పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మొదలత, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య శాఖ, విద్యుత్, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రౌండ్ లో బైక్లు వస్తాయని పెట్టారు సార్. లోపల బయట లైటింగ్ ఆల్ ఎమ్మెల్యే గారు కలర్ ప్లస్ మేము అది కూడా డెమాల్ ట్యాంక్ కూడా సివిల్ అవసరం ఉంది. ట్యాంక్ కూడా సివిల్ అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది కదా. మేము బాగా యూజ్ చేసుకుంటాం. ఆ బావి ఉంది సార్, వెల్ ఉందండి, దాన్ని డీవాటరింగ్ చేసాము. ఇక్కడ ఎన్ని క్లాసెస్ నడుస్తున్నాయి? ఇక్కడ 5 క్లాస్, ఓన్లీ 10th సెపరేట్ క్యాంపస్ అంతే. ఎలక్ట్రిసిటీ ఉంది, టేబుల్ చైర్స్ ఉన్నాయి. టేబుల్ చైర్స్ కూడా లేవు మేడం. ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఫర్నిచర్ కూడా లేదు. ఫర్నిచర్ కూడా లేదు. ఫర్నిచర్ కూడా లేదు.
ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.